స్తంభంలో శ్రీ మహావిష్ణువు ఉన్నాడని ప్రహ్లాదుడు తన తండ్రి అయిన హిరణ్యకశిపుడికి ఎలా చెప్పగలిగాడు? హిరణ్యకశ్యపులకు సంబంధించి 4 కుమారులు. సుహ్లాదుడు, అనుహ్లాదుడు, హ్లాదుడు, ప్రహ్లాదుడు. ఈ అనుహ్లాదుడికి బదులుగా సంహ్లాదుడు అనే పేరు కూడా ఉంటుంది. విష్ణు పురాణంలో ఈ ప్రస్తావన ఉంది. 4లో చిన్నవాడైన ప్రహ్లాదుడికే విష్ణు భక్తి ఎక్కువ. ఎక్కడ ఉన్నాడా అన్నప్పుడు సంస్కృత భాగవతంలోని శ్లోకాల కంటే కూడా తెలుగు భాగవతంలోని ఈ పద్యాలు ఎంత దగ్గరగా ఉంటాయి మనకు అంటే, పోతనామాచ్యుల వారు మన మనస్సులో ఉండేటటువంటి భక్తి అంతా కూడా తాను అనుభవించి పద్య రూపంలో మనకు అందించాడు. 5 ఏళ్లే మాత్రం వయస్సు అయినా కూడా పంచశరద్వయస్కుడవు. ఆ ప్రహ్లాదుడికి 5 ఏళ్లే. కానీ స్త్రీ కనిపిస్తే చాలు కన్న తల్లి అన్న భావనతో 2 చేతులు జోడించి నమస్కరిస్తాడు. నాయన, చదువనివాడు అజ్ఞుండగు చదివిన సతసద్వివేక చతురత కలుగున్ చదివింతు ఆర్యులొద్దను చదువులలో సారమెల్ల చదువుము తండ్రి అని హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని చదువుకుంటే బుద్ధి కలుగుతుందిరా నాయన అని చండామాకుల వద్ద చదువు కోసం పంపించాడు. వెళ్ళి వచ్చిన ఆ పిల్లాడిని చూసి, ఏం చదువుకున్నావు, పాఠం బాగా చెప్పారా అనగానే మనవాడు ఒక 7 పద్యాలలో అంధేందూదయముల్ మహాభద్ర శంఖారాపముల్ నవంసగవధూకాంక్షల్ అంటూ అంతా లిస్టు వేసి, విష్ణు భక్తి లేని విభుతుడే పాదద్వయముతోడి పశువుగాగా అనేశాడు. ఆగ్రహతగ్రుడయ్యాడు హిరణ్యకశ్యపుడు తండ్రి. మనం రాక్షసులం, మన ధర్మం ఏమిటి? దేవతలను హింసించాలి, అది మన కులధర్మం కదా. మన ధర్మం మనం చెయ్యాలి, ఎవరి ధర్మం వారు చెయ్యాలి అని మీ విష్ణువే చెప్తాడు కదా. కాబట్టి మన ధర్మం మనం పాటించకుండా నీవు పక్క ధర్మం పాటిస్తున్నావు. ఆ ధర్మం బోధించే విషయంలో నీ దైవం ఎక్కడ ఉన్నాడు? ఎక్కడైనా ఉన్నాడు, వెతికితే పరికింపగా ఇక్కడ అక్కడ అని చూడకుండా ఎక్కడైనా ఉంటాడు తండ్రి ఈ ఆ ఎడన్ అంటూ ప్రశ్నలు సమాధానం ఇచ్చాడు. దాంతో ఆగ్రహించిన ఆ హిరణ్యకశ్యపుడు పక్కనే ఉన్న స్తంభమును చూపి, ఇందుగలడందులేడని సందేహము వలదు అన్నావే, ఈ స్తంభమునగలడా అనగానే తప్పకుండా ఉన్నాడు. గుంభిన్ గాలిన్ చాలా పద్యాలు ఉంటాయి. అలా యాదాలాపంగా యాదృచ్ఛికంగా అనుకోకుండా ఈ స్తంభమున ఉన్నాడా అని అడగగా, బయట ఉన్నాడు, అందులో కూడా ఉన్నాడు తండ్రి అన్నాడు ప్రహ్లాదుడు. ఈ పద్యంలో ఈ సందర్భంలో మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే, పరమాత్ముడు కోవెలలో, దేవాలయంలో, గర్భాలయంలో, అర్చామూర్తిలో మాత్రమే లేడు, బయట కూడా ఉన్నాడు. అక్కడ కూడా ఉన్నాడు, నమస్కారం చేద్దాం. కానీ బయట ప్రకృతిలో, పర్యావరణంలో, సమస్త జీవకోటిలో, ఒక మొక్కలో, చరాచర ప్రపంచంలో, ఒక బండలో, కొండలో అన్నిటా కూడా పరమాత్ముడినే మనం దర్శించే ప్రయత్నం చేయాలి. నాలో దైవం ఉన్నప్పుడు మీలో కూడా ఉన్నది కదా, అందరిలో కూడా ఉన్నది కదా. నాలో దైవం ఉన్నది అన్న జ్ఞానం కలిగినప్పుడు నేనంత పరిశుద్ధ మనస్కుడనై ఉండాలి. అలాగే అందరిలో కూడా అలాంటి పరిశుద్ధ ఆత్మతో కూడుకున్న మంచి గుణం తెలిసేటట్టుగా ప్రవర్తించాలి. వినయంతో ఉండాలి, అహంకారంతో ఉండకూడదు, స్వార్థంతో ఉండకూడదు, జిజ్ఞాసతో ఉండాలి, అందరినీ సమానంగా ఆదరించాలి. ఈ జ్ఞానం బోధించే నిమిత్తమే హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని ఈ స్తంభంలో ఉన్నాడా అని ప్రశ్నించాడు. ఇంతటి అంతరార్థం ఈ ప్రశ్న వెనుక ఉంది.